ఇది మా విక్కీ దోస్తులు. హాయ్ చెప్పు. హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారే అనుకుంటున్నాను. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి యానివర్సరీ రోజు వ్లాగ్ అండి. ఫుల్ డే వ్లాగ్ ఉంటుంది, లాస్ట్ వరకు అయితే చూసేయండి. మార్నింగ్ అయితే ఇంకా చింతల్లి విక్కీ లేవగానే వాళ్ళ డాడీ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఈ రోజు స్పెషల్ వచ్చేసి ఏం చేశానో లాస్ట్ వరకు అయితే వీడియో చూసేయండి. ఇంకా వాళ్ళ డాడీ అయితే వచ్చేసారు. వారు వచ్చేసరికి 8:30 అయిపోయింది. ఇంకా సోగా రాగానే సేమియా అయితే చేశాను మార్నింగ్ టైంలో. ఇంట్లో అయితే ఏం లేవు, ఉన్న వాటితోనైతే చేశాను. సేమియా ఎప్పుడు చేసిన టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది. ఇంకా మొన్న అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి అయితే చింతల్లి కోసం నెయ్యి తీసుకొని వచ్చాను. ఇదైతే ఇంకా ఊర్లో నుంచి తీసుకొని వచ్చిన నెయ్యి. ఇంకా చింతల్లికి ఇది మొత్తము యూజ్ చేస్తాను డైలీ. సేమియా అయితే అయిపోయింది. ఇంకా విక్కీ నేను మా వారు ఇక చింతల్లి నలుగురమే ఉన్నాం. ఎవరైతే రాలేదు. ఇంకా అప్పటిసారి కూడా ఎవరిని కూడా పిలవలేదు. మా ఆడపడుచు వాళ్ళందరూ అయితే విలేజ్కి వెళ్ళారు. సో అందుకోసమే మా అల్లుడు ఒక్కడే వచ్చారు. బాగా తిన్నాను చెప్పు. బాగాలేదంట. బావకి ఒకటి తిన్నాను చిన్ను. ఇక ఆఫ్టర్నూన్ టైంలో లంచ్ కోసం అనేసి అయితే ఇక బిర్యానీ స్టార్ట్ చేసాను. ఉన్నాను కానీ ఆ రోజు మార్నింగ్ నుంచి మొదలు పెడితే ఆఫ్టర్నూన్ వరకు అసలు కంటిన్యూగా వర్క్. సారీ అందరు మా ఆడపడుచులతోనే అందరితో చేసుకుందాం అనుకున్నాం యానివర్సరీ. కానీ ఈ రోజు అయితే అందరు ఊరు వెళ్ళిపోయారు. మేము ఒక్కరమే ఉన్నాం అనేసి అయితే ఇంకా మా ఆడపడుచు వాళ్ళ పిల్లల్ని ఇద్దరిని రమ్మని చెప్పాము. ఇంకా వాళ్ళైతే చాలా మంది వస్తారని అనుకున్నాను. ఫ్రెండ్స్ని కూడా పిలవాలనుకున్నాను. వాళ్ళ కోసం కూడా బిర్యానీ చేశాను. కానీ ఎవ్వరు కూడా రాలేకపోయారు. ఎవరి పనులు వాళ్ళు. నార్మల్గా నేను 1 kg 1/2 kg బిర్యానీ చేసుకునే వాళ్ళము ఎప్పుడు, నేను మా హస్బెండ్ మాత్రమే. కానీ ఈసారి చాలా వరకు అయితే 2 kgs దాకా చేసి ఎలా వస్తుందో టేస్ట్ అనుకున్నాను. నేను చేస్తుంటే మా విక్కయ్య ఒక్క దగ్గర ఉండట్లేదు, ప్రతి ఒక్కరు చెడగొట్టాలనే చూస్తుండు. బిర్యానీ అయితే ఇక మంచిగానే అయిపోయింది. ఇంకా నేను ఏదైనా చేసేటప్పుడు భయపడుకుంటూనే చేస్తున్నా. మా వారైతే ఏం కాదులే చేసేసే అని వెనక నుంచి మంచిగా సపోర్ట్ చేసి ఎవరైనా వస్తారా పక్కన ఎవరైనా పిలవాలని ఎంతో డౌట్ఫుల్గా ఉండేసాను. ఎంతమందిని రమ్మన్నా కానీ ఎవరు రాలేకపోయారు. ఇంకా వాళ్ళం మేమిద్దరు నలుగురం అయిపోయేసరికి బిర్యానీ కూడా చాలా ఎక్కువైపోయింది. ఇక లంచ్ అయితే చేసేసాము. ఇంకా చింతల్లి, విక్కీ, మా కోడలు, మా అల్లుడు వీళ్ళందరూ అయితే ఇంకా ఉన్నాము. ఇంట్లోనే చిన్నగా బిర్యానీ పార్టీ అయితే చేసేసుకున్నాం. చర్చి ఫెస్టివల్ ఉండే, మా మ్యారేజ్ డే రోజే చర్చి ఫెస్టివల్. సో ఇంకా ఆ రోజు కాబట్టి అందరూ అక్కడికి వెళ్ళిపోయారు. ఏదైనా చేస్తే మా వాళ్ళని ఎట్లుంది అని అడుగుతూనే ఉంటా. అది ఎలా ఉన్నా పర్వాలేదు, ఇంకా అది బాగలేకపోయినా బాగున్నా కానీ అడుగుతూనే ఉంటా. నాకు అదొక అలవాటు. వారు మాత్రం ఎలా ఉందనగానే ఇంకా చాలా బాగుందని చెప్పిండు. ఇంకా మా అల్లుడు కూడా అంతే. వాళ్ళు ఎక్కువ స్పైసీగా తినరు కాబట్టి నేను నార్మల్గానే చేశాను. సంతోషం కాదు, ఇంకా బిర్యానీ చేసాం కాబట్టి ఇంకా తనకి ఇష్టమైన లెగ్ పీస్ కోసం హ్యాపీగా అవుతుండే. లంచ్ అయిపోయినాక కేక్ కట్ చేద్దాం అనేసి అయితే ఇక మా కోడలు అయితే నాకు జుట్టేస్తుంది. తను మా దగ్గర కొంచెం దగ్గరలోనే ఉంటుంది తన హాస్టల్ కూడా. సో అందుకోసం అనేసి అయితే వచ్చింది. మా కోడలు జుట్లు వేయటంలో చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. ఫెస్టివల్ అయినా కానీ అందరం ఈమెతోనే వేయించుకుంటారు. ఇంకా నాకైతే ఇక మంచిగా సెట్ అయ్యేదంటే ఈమె వేస్తేనే జుట్టు బాగా సెట్ అవుతుంది. ఎప్పుడైనా మనకి మనం వేసుకోవాలంటే హెయిర్ అస్సలు కుదరదు కదా, ఇంకా పక్కన వాళ్ళకి వేస్తేనే మనం మంచిగా సెట్ అయిపోతుంది. 20 daysలో నాకు బిజీ లైఫ్ అనేది అయితే బాగా అర్థమైపోయింది. ఫైనల్గా అయితే జుట్టు అయితే వేయించేసుకున్నా. ఇక మేమిద్దరం అయితే రెడీ అయిపోయినాం కదా చింతల్లి. చెప్పు ఓయ్ చిన్ని
యానివర్సరీ కోసం అయితే డ్రెస్సెస్ కూడా ఏం తీసుకోలేదు. లాస్ట్ టైము చింతల్లి గుండు చేపించడానికి వెళ్ళినప్పుడు తీసుకున్న బట్టలే ఇంకా ఇప్పుడు వేసేసుకోకుండా చింతల్లి నావి మా వారి ముగ్గురివి మ్యాచెస్ అయిపోయినవి డ్రెస్సెస్. కానీ ఇంక విక్కీకి మాత్రం మ్యాచ్ కాదు. అందుకే చింతల్లికి మ్యాచింగ్ అయిందని ఇంకా విక్కీకి వేరే సపరేట్ ఎందుకు వేయటం అనేసి ఇంకా చిన్నప్పుడు ఉన్న ఒక డ్రెస్ ఉంటే విక్కీకి కూడా వేసాము. ఇంకా సేమ్ మ్యాక్సిమం 4 మెంబర్స్ కూడా మ్యాచింగ్ అయింది అనుకుంటున్నాను. కేక్ అయితే కట్ చేసాము. మా విక్కీ ఆరాటం చూడండి. మేమైతే మా పనిలో ఉంటే మా విక్కీ పనిలో మా విక్కీ ఫస్ట్ టైం అయితే వీళ్ళిద్దరితోనే చేసుకుంటున్నాను. ఇంకా మ్యారేజ్ డే లాస్ట్ టైం కూడా చాలా మందితోనే వచ్చారు. అయినా కానీ ఇంక ఈసారి ఎవరు రాలేదని కొంచెం బాధ అనిపించింది. ఈ యానివర్సరీ అనేది స్పెషల్ అనుకోవచ్చు. ఎందుకంటే చింతల్లి మా లైఫ్లోకి వచ్చింది. విక్కీ చింతల్లి మా లైఫ్లో ఉండటం యానివర్సరీ అనేది స్పెషల్. వీడియోస్ అయితే ఫొటోస్ కూడా తీసుకున్నాము. చాలా బాగా వచ్చినాయి వీడియోస్ కూడా. అవి కూడా పోస్ట్ చేశాను. అవి చాలామంది వరకు అయితే చూడలేదు. చూసి సపోర్ట్ చేయండి. మీరు వీడియోస్ తీస్తుంటే చాలామంది ఒక్కోలాగా నవ్వుకునేది. వాళ్ళకు ఒకటే చెప్తున్నాను, ఒకళ్ళు ఎదుగుతుంటే ఇంకా సపోర్ట్ చేయాలి కానీ మనం ఎన్నో వెనక నుండి మాట్లాడవద్దు. నాకు వీడియోస్ తీయటం అంటే చాలా ఇష్టం. దానికి సపోర్ట్ మా వారు కూడా ఉంటారు. సో నేను ఇప్పటి వరకు ట్రై చేశాను. ఇంకా సక్సెస్ అనేది నా లైఫ్లో ఉంటుంది అనేసి అయితే నేను అనుకుంటున్నాను. ఒకటే ఉండే నేను ఇంట్లో ఉండి ఖాళీగా ఉండి ఏం సాధించలేకపోతానా అనేది. అంటే నేను స్టాఫ్ నర్స్ని, కానీ నేను ఒక యూట్యూబర్గా ఉండాలనేదే నా కళ. నేను 2 పిల్లల్ని చూసుకుంటూ ఇటు వర్క్ చేసుకుంటూ నా వర్క్ నేను చేసుకుంటానే వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. ఇంకా వర్క్ చేయకోకుండా ఖాళీగా అయితే ఉండట్లేదు కదా. మీకు కుదిరితే సపోర్ట్ చేయండి, కానీ బ్యాడ్గా అనుకోకండి. ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే మన ముందు మంచిగా నటిస్తారు, మన వెనక నవ్వుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. పట్టించుకుంటే మనం ముందుకు ఎదగలేము. సో అందుకోసమే నేను ఒకటే మైండ్లో నుంచి తీసేసాను. నేను నవ్వుకునే వాళ్ళని నవ్వుకొని నా పని ఏదో నేను చేసుకుంటూ పోతాను. ఏదో ఒక రోజు నా లైఫ్లో సక్సెస్ అనేది ఉంటుంది అనేసి అయితే అనుకుంటున్నాను. అయితే ఇంకా విక్కీ దోస్తులు వచ్చారు. ఇక్కడ ఈ పిల్లలతోనైతే డైలీ ఆడుకుంటారు మా విక్కీ అయితే. వాళ్ళు రాగానే ఎగ్జైటింగ్ ఉంది. ఇంకా కేక్ ఎప్పుడెప్పుడు ఇవ్వాలా అనేసి అయితే విక్కీ ఆరాటం కాదు. ఇంకా పిల్లలందరూ రాగానే వాళ్ళందరికి కేక్స్ అన్ని ఇచ్చేసాము. వీడియోస్ తీయాలంటే నాకు కొంచెం కుదరటాలేదు. అంటే ఎడిటింగ్ చేయడానికి కూడా కుదరటాలేదు. సో షార్ట్ వీడియోలోనే నేను అన్ని షేర్ చేసుకుంటున్నాను. మీ సపోర్ట్ అనేది ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్తుందని నేను అనుకుంటున్నాను. ఫైనల్గా అయితే ఇంకా విక్కీ దోస్తులు అందరూ వచ్చేసి విషెస్ చెప్పారు. ఇంకా వాళ్ళు చాలా ఎక్సైటింగ్ ఉన్నారు. కేక్ తీసుకొని వాళ్ళ మదర్స్ కూడా పంపించాను. ఇంకా కేక్ అయితే అందరూ నాకు కూడా చాలా క్లోజ్గా ఉంటారు. పక్కనే వాళ్ళందరూ వచ్చారు, కానీ ఇంకా అక్క వాళ్ళని కూడా రాలేకపోయారు. అంటే పక్క గల్లీ కాబట్టి కొంచెం లాంగ్ ఉంటుంది. ఇంకా వాళ్ళందరికీ అయితే కేక్ పంపించేసి ఇంకా మేమైతే కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే మా విక్కీ మాత్రం చూడండి, నేను వీడియోలో చూసేంతవరకు కూడా చూడలేదు. అసలు ఇప్పుడు చూస్తే నాకే నవ్వు వస్తుంది. మేము ఫొటోస్ దిగుతుంటే విక్కీ మాత్రం ఆయన కేక్ ఎప్పుడైనా మా విక్కీ అసలు ఫొటోస్ దిగమంటే ఏ రోజు దిగడు. ఆయన పని ఆయనలోనే ఉండు. బర్త్డే వరకు మంచిగా దిగిండు విక్కీ. బర్త్డే తర్వాత అసలు ఫొటోస్ దిగమన్నా వీడియోస్ తీద్దామన్నా కానీ అస్సలు కోఆపరేట్ చేయడు మా విక్కీ అయితే. చింతలు అయితే ఇప్పుడైతే కొంచెం కోఆపరేట్ చేస్తుంది. మరి ముందు చిన్నప్పుడు నేర్పిస్తున్న పిల్లలు పెద్దయినాక అదే చేస్తారు. మా విక్కీని చిన్నప్పుడు ఒకలాగా అనుకున్నాం, కానీ ఇప్పుడు మాత్రం ఫుల్ గార్భం అయిపోయింది. మా తల్లి మాత్రం ఎంత క్యూట్గా చూస్తుందో చూడండి. ఫొటోస్కి వెళ్ళి అసలు ఏడవదు, చికాకు పడదు. ఇంకా మా వారికి అయితే యానివర్సరీ స్పెషల్గా ఇంకా విషెస్ చెప్పాను. నాకైతే కేక్ అంతగా ఇష్టం ఉండదు ఎందుకో ఏమో. ఇంకా అందరు ఎగబడి తింటారు, కానీ ఈ కేక్ అనేది అయితే నాకు ఒకప్పుడు కూడా అలవాటు లేకుండా ఇప్పుడు కూడా ఏదో కొంచెం లైట్గా ఏదన్నా స్పెషల్గా డేస్ ఉంటే తింటాను. ఇద్దరిని ఫొటోస్ దించుదాం అనుకుంటే అది ఏమనుకుంటుండో ఏమో మా విక్కీ అయితే. అన్నం లాగానే తినాలని చూస్తుండో ఏమో, అస్సలు దిగట్లేదు ఫొటోస్ అయితే. ఇక మా చింతలు నించోబెట్టిన దగ్గరనే ఉంటుంది. మార్నింగ్ టైంలోనే చేసాం కాబట్టి కొంచెం పిల్లలు కూడా చికాకు పడలేదు. ఇంకా మా వారికి నవ్వు వస్తుంది మా విక్కీ చేసే పని. మా మ్యారేజ్ 4 years కంప్లీట్ అయిపోయింది. చూస్తుండగానే 4 years అయితే కంప్లీట్. 4 yearsలో మేము 1 yearలో ఫస్ట్ మేమిద్దరమే ఉన్నాము. ఆఫ్టర్ 2-3 years 4 years తర్వాత నలుగురమే. భార్యాభర్తలు అన్నప్పుడు గొడవలు కొట్లాట్లు అన్నీ ప్రేమలు అన్నీ ఉంటుంది. మనం ఆ గొడవలతోనే ఆపొద్దు. ఎప్పుడైనా మనము ఎప్పుడైనా ముందుకు వెళ్ళాలి, బంధం నిలబడాలి అంటే
ఒకరికొకరు అర్థం చేసుకొని ఉండాలి. మా వారు నన్ను చాలా అంటే చాలా భరించారు. నాకున్నంత నేను ఏదైనా ఒకటి అనుకుంటే చాలా సెన్సిటివ్, కానీ మా వారు మాత్రం నా విషయంలో చాలా అంటే చాలా భరించిందనమాట. సో ఇదండి. ఇంట్లో అందరు వచ్చేసి మా విక్కీ దోస్తులు హాయ్ చెప్పు. రోజు మా విక్కీ వీళ్ళతో ఆడుకుంటారు. ఇక ఫ్రైడే తాగుతురు. కేక్ తిన్నారు కదా నాని, తిన్నారా? కేక్ తిన్నారా? థ్యాంక్ యూ చెప్పు, థ్యాంక్ యూ చెప్పు వాళ్ళకి. థ్యాంక్ యూ. బాయ్ చెప్పు. బాయ్. ఇదండి మా యానివర్సరీ వ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీ లైక్ చేయటం వల్ల ఇంకా నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. అందరికీ బాయ్.